ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూ అపచారంపై పలు పీఠాలకు చెందిన స్వాములతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వామికి అపచారం జరిగిందని ప్రక్షాళన జరగాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చలు జరిపి లడ్డూలు జరిగిన తప్పుకు ఏ విధంగా ప్రక్షాళన చేయాలో ఆలోచిస్తామన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ ఆలోచించి తప్పును ఒప్పుకోవాలన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయమై గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరమైనటువంటి మహా అపచారం పాల్పడింది. ఇవన్నీ కూడా రిపోర్ట్లన్నీ కూడా వచ్చినాక కూడా కనీసం సాధు సంతులుగా మేము కోరాం, పశ్చాత్తాపడండి, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు, సిట్ రిపోర్ట్ ఆధారంగా దోషులను కఠినంగా శిక్షించండి అని మేము కోరితే వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారు చాలామంది సాధువుల మీద కూడా నిందారోపణ చేసి ఏదో ప్యాకేజీలు తీసుకున్నట్టుగా ప్రలోభాలకు లోనైపోతున్నామని, స్వయం ప్రకటిత స్వాములని, వాళ్ళకి సరైనటువంటి బుద్ధి లేదని రకరకాలుగా హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం మేము ఉంటే మమ్మల్నే కించపరిచి మాట్లాడారు. కింద స్థాయి అధికారులు తప్పు చేశారట, వారికి మాత్రం సంబంధం లేదంట. ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా వంచిస్తూ ఉన్నారు. దీనిపైన మహా అపచారం 20 కోట్ల లడ్డూలు కెమికల్స్ కలిపేసి నకిలీ నెయ్యిని సృష్టించి, అంటే ఎన్ని కోట్ల మందికి ఆ ప్రసాదం పంచి తిన్నటువంటి కోట్లాది మందికి కనీసం ఎవరికి ఏ ప్రమాదం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ అపవాదు వెంకటేశ్వర